ఫిల్మోగ్రఫీ చూసుకుంటే 50 సినిమాలను మనం మాట్లాడాము. ఆ. అంటే మీరు ఇచ్చినవన్నీ కూడా పెద్ద పెద్ద హిట్లు, కల్ట్ హిట్లు లాంటివి. ఇప్పటికి ఈ రోజు కూడా సినిమా మీరు పెట్టుకుని చూస్తే వచ్చే 20 సినిమాల్లో 10 సినిమాలు మీవే ఉంటాయేమో యాక్చువల్గా. సో మరి అంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన మీరు అంటే ఖాళీగా కూర్చోవాలి, ఇంకా మనం రిటైర్ ఖాళీగా కూర్చోవడం లేదుగా. ఇప్పుడు నేను సబ్జెక్ట్ లో కూర్చున్నా, డిస్కషన్ లో కూర్చున్నా, షూటింగ్ కాడ నేను ఉన్నాను. అంటే ఇప్పుడు కదా సార్, దీనికి ముందు అంటే ఒక దాని ముందు ఓకే అన్నాను. దానికి ముందు పెద్ద పెద్ద హీరోలు అందరితో చేసాం. చేయనోళ్ళు లేరు, ఒక్కరితో రెండు అన్ని హీరోలతో చేసాం. చాలు, ఒకటి నా తృప్తి లేకపోతే అట్ట. ఇప్పుడు అంటే మీ హీరోలు ఇంకా చేస్తానే ఉన్నారు కదా, మీరు చేసిన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. మనకి ఎవరు ఫ్యాన్స్ ఉంటారు? మనకి డబ్బు పెట్టేవాడు కావాలి. డబ్బు పెట్టేవాళ్ళు ఒకటి పెడతారు డబ్బు, కానీ ఈ కాంపిటీషన్ లో ఈ మనీ ఇప్పుడు మీకు తెలిసే ఉంటది. యూత్ మీకు ఎలా ఉన్న ఏం కాదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి రెమ్యునరేషన్లు, ఎలా వాతావరణం ఎలా ఉంది, మీరు ఒక సినిమా తీస్తే మీకు అర్థం అవుతుంది. పర్ డే రెమ్యునరేషన్ అవి ఇప్పుడు రోజుకి వెళ్తారు అంటున్నారు. ఒక రోజు వస్తే 60,000 అండి, 70,000 అండి, 80,000 అంటాడు. క్యారవాన్లు ఇవన్నీ చూసి బడ్జెట్లన్నీ మేము తీసిన సినిమా, నేను తీసిన కాలంలో క్యారవాన్లే తక్కువ, పైగా సబ్జెక్టు సిచ్యువేషన్. ఇప్పుడు పవిత్ర బంధం 8 లాంగ్వేజెస్ లో చేశాడు దాన్ని. పెళ్లి చేసుకున్నాం కానీ, హిట్లర్ కానీ, ఇవన్నీ మంచి సినిమాలు, తృప్తినిస్తాయి. ఇప్పుడు ఈ సినిమాలు డబ్బు ఖర్చు పెట్టినా కూడా తృప్తి ఉండడం లేదు. ఏమంటే కథ అనేది మెయిన్ అమ్మా. అంత రైటర్స్ కూడా ఒకప్పుడు ఉన్నంత గ్రిప్ ఉన్న రైటర్ లేరనేది కాదు, మనం ఎతకలేకపోయాం. అది అంతవరకు. అందువల్ల మనం పాయింట్, మంచి పాయింట్ దొరికితే చాలు అనుకోండి. మంచి పాయింట్ దొరికింది, మేము వర్కౌట్ చేసుకొని చేసాం. అదే సార్, కానీ ఇప్పుడు అంటే మీరు అంటున్నారు, బట్ ఈ రోజు తెలుగు సినిమా చూసుకుంటే కనుక పాన్ వరల్డ్, పాన్ ఇండియా రేంజ్ దాటి వెళ్తున్నాయి. యాక్చువల్ గా చాలా మంది ఆదరిస్తే ఇప్పుడు అలాగే మీరు అన్నట్టు డబ్బు పెడుతున్నాం అంటే రోజుకి 60,000 70,000 ఇస్తున్నాం అంటే దానికి తగ్గట్టు రిటర్న్స్ కూడా ఉంటున్నాయి కదా, ఒక స్టార్ వాల్యూ ఉన్న సినిమాకి. ఒకటమ్మా, స్టార్ వాల్యూ ఉన్న సినిమా. ఇప్పుడు మనం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటి పరిస్థితి ఏంటి చూశారు కదా, మీకు తెలుసు కదా. నిన్ననే సిఐడి వాళ్ళు మొత్తం వాళ్ళు చేసి గందరగోళాలు చేసి వెళ్ళారు. మనకి ఎందుకు, మనం ఆ రేంజ్ కాదు. మనం 50 సినిమాలు ఏ రోజు ఒక ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరోజు మన ఇంటికి వచ్చింది లేదు. అంటే మనం అంత డిమాండ్ చేసింది లేదు. మనం కామన్ మ్యాన్ సినిమాలు కూడా మన కామన్ మ్యాన్ అందుబాటులో ఉండే సినిమాలు తీస్తాం. ఒక ఫైట్ కి 10 రోజులు 20 రోజులు తీస్తున్నారు, ఒక సాంగ్ 10-15 రోజులు తీస్తున్నారు. ఎప్పుడు తీయలేము, మేము తీయలేము. ఒక ఫైట్ కి 10-15 రోజులు ఎందుకు కొట్టడానికి, నరకడానికి, చంపడానికి 10-15 రోజులు పెట్టి తీస్తున్నారు. అంటే వాళ్ళ డబ్బు ఎక్కువైంది. ఏమంటే ఖర్చు చూపించి దాన్ని బట్టి బిజినెస్ చేయాలని వాళ్ళు ఉన్నారు. నేను అలా ఎప్పుడు చేయలే. మంచి కథ సినిమా చూసి హే బాగుందిరా అని ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఫ్యామిలీస్ కానీ అందరూ చూడాలని ఆశతో చేసేటోండి. అన్నయ్యలో కూడా ఫైట్స్ అవి బాగానే ఉంటాయి కదా సార్, అన్నయ్య గానీ, పవిత్ర ప్రేమ గానీ, వాటిలో కూడా ఫైట్స్ బాగానే ఉంటాయి కదా. ఒక్కటే పవిత్ర ప్రేమలో ఉన్నాయి. పవిత్ర ప్రేమ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 1-2 ఫైట్లు కావాలి. కృష్ణబాబులో కూడా ఉంటాయి, మీనా గారిని చంపేసే సీన్స్. కృష్ణబాబు అవుతున్నా నేను క్యారెక్టర్ సబ్జెక్టే కోరుకున్నది. అయినా 15 రోజులు 20 రోజులు చేయలేదు, 2 రోజులు 3 రోజుల్లో ఫైట్ చేస్తాం. అంతవరకే ఫైట్ ఉంటుంది, ఇలా సిచ్యువేషన్ లోనే ఫైట్ ఉంటుంది. అందువల్ల ఒకటి ఏదో ఒకరిని చూసి మనం వాత పెట్టుకోవడం ఎందుకు, మనకి ఇంట్రెస్ట్ ఉండే వరకు బాగా తీసినవాడు రేపు మీరే తిడతా ఎందుకు చెప్పింది రోజులు ఫైట్. నా బోయపాటి సీన్ నా దగ్గరే చేశాడు, బోయపాటి సీన్ అన్ని సినిమాలు నా దగ్గరే చేసి డైరెక్టర్ అయ్యాడు. అతను తీస్తున్నాడు ఫైట్. నేను అడుగుతా సీన్ ఏంటి సీన్ అంటే, ఈ హీరోలకైనా నచ్చుతుంది గురుగారు ఏం చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు నేను బాలకృష్ణ దగ్గర పోయి నేను ఇప్పుడు వెంకటేష్ దగ్గర పెళ్లి చేసుకుని పవిత్ర బంధం చెప్పినోడిని ఇలా 20 మందిని కొడతాడని 30 మందిని చెప్పగలనా నేను?
నల్ల ఒకటి నాన్న ఉమ్. మనం